హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలు ఫ్రై అనమాట. చాలామంది చేసి ఏంటంటే ముద్దగా అయిపోతుంది కదా. సో అలా కాకుండా పొడి పొడిగా ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలి అయితే ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా చూసేద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వరుణ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ దావత్. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ముందు నేను ఆలుగడ్డలు తీసుకున్నాను అనమాట. పెద్ద 3 ఆలుగడ్డలు తీసుకున్నాను. ముందు ఏంటంటే వీటిని కడగండి, ఎందుకంటే దీని మీద మట్టి కూడా ఉంటుంది కదా మనకి. సో ముందుగా అయితే కడిగేసేయండి. కడిగేసిన తర్వాత తొక్క తీసేసినవి కూడా వాటర్లో యాడ్ చేయండి. మనకి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ బంగాళాదుంపలు అనేది కలర్ చేంజ్ అవుతుంది అనమాట, బ్లాక్ అయిపోతాయి. సో అందుకని తొక్క తీసేసిన తర్వాత కూడా నీళ్ళలో అయితే యాడ్ చేసేయండి. సో ఇక్కడ మనం ఇంకొకటి ఏంటంటే కట్ చేసిన తర్వాత కూడా ఈ నీళ్ళలోనే వేయాలన్నమాట. కట్ చేస్తున్నాం చూడండి, మనం ఫ్రైకి కాబట్టి చిన్నగా సన్నగా కట్ చేస్తామన్నమాట. సో ఇలా నీళ్ళల్లో వేస్తే ఇవి కట్ చేసినాక కూడా నల్లగా కావన్నమాట, అందుకని నీళ్ళల్లో అయితే మనం వేయాలి. సో 4 భాగాలు చేసిన దాంట్లో మళ్ళీ ఇంకా 2 పార్ట్స్ చేసిన అనమాట, ఎందుకంటే ఆలుగడ్డ పెద్దగా ఉంది కదా మనకి బంగాళదుంప అనేది. సో ఈ సైజులో అయితే మీరు కట్ చేసుకోండి, ఈజీగా ఉడికిపోతాయి ఒకటి. సో పొడిగా కూడా వస్తాయి అనమాట. చూసిండ్రు కదా, ఇట్లా అనమాట. ఇలా వస్తే మనకి సరిపోతుంది. మీరు ఇంకా చిన్నగా కావాలంటే కూడా ఇంకా చిన్నగా చేసుకోవచ్చు అనమాట. ఎట్లా చేసుకున్నా బాగుంటుంది. సో ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే ఫస్ట్ ప్యాన్ పెట్టేసి హీట్ అయిన తర్వాత నేనైతే ఆయిల్ యాడ్ చేసిన అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఒక 4-5 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేసిన. నెక్స్ట్ వచ్చేసి బంగాళాదుంపలు యాడ్ చేయండి. మీరు ఆనియన్ యాడ్ చేయలేదా అంటే మనం ఆనియన్ని ఏ విధంగా యాడ్ చేస్తున్నాం అనేది అయితే ముందు చూపిస్తాను నేను. చూడండి, ఇక్కడైతే ఇలాగే 4 నిమిషాల పాటు అయితే మీరు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకొకటి టిక్స్ చెప్పాలంటే ఏంటి అంటే, ఇక్కడ మీరు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టండి స్టవ్ వచ్చేసి. ఒకటి మూత పెట్టకండి. మూత పెడితే మనకి మెత్తగా అయిపోతాయి అనమాట, ముద్దగా. సో మూత పెట్టకుండా ఫ్రై చేయండి అనమాట. వీటిని చూసారు కదా, ఒక 4 నిమిషాల తర్వాత అనమాట ఇది ఈజీగా ఉడికిపోతాయి మనకి, ఒకటి అతుక్కోకుండా వస్తాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ అయితే సాల్ట్ యాడ్ చేసిన అనమాట. తర్వాత పసుపు, సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి కారం యాడ్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆనియన్ పౌడర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ జింజర్ పౌడర్ అవి. సో అది ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో వీడియో ఉంది, ఆ వీడియో చూడండి ఒకసారి. లేకపోతే నేను ఇక్కడ ఐ బటన్లో ఇస్తాను లింక్ కూడా, ఆ వీడియో అయితే చూడండి ఒకసారి. సో ఇది వేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టండి స్టవ్. మీడియం ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మనకి కారం అనేది మాడిపోకుండా ఉంటుందన్నమాట. సో ఇలా కలుపుతూ ఉండండి మధ్యన, లేకపోతే కింద అడగంటిపోతుంది అనమాట, మాడిపోతుంది మనకు ఒక 8 నిమిషాలలో మన ఫ్రై అనేది అయితే రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను ఒక రెమ్మంతా కరివేపాకు యాడ్ చేసిన అనమాట. ఈ ఫ్రైలో కరివేపాకు అయితే సూపర్ ఉంటుంది, కరివేపాకు యాడ్ చేసుకోండి. సో ఆయిల్ కూడా తక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. మరి ఆయిల్ ఎక్కువ పడదు, ఫ్రై అంటే చాలా ఆయిల్ వేస్తాం కదా మనం, అట్లా ఏమి ఉండదు అనమాట. సో ఫ్రెండ్స్ చూసాడు కదా, ఇక్కడైతే దాదాపు ఒక 7 మినిట్స్ అనమాట. ఎక్కడ అతుక్కోకుండా ముద్దగా లేకుండా పొడిగా వచ్చింది చూడండి. ఇంకా కరకరలాడుతూ కూడా చేయొచ్చు అనమాట, అది వేరే టైప్లో చేయొచ్చు. సో అది కూడా ఒకసారి మన ఛానల్లో అయితే ప్రిపేర్ చేద్దాము. సో చూసిండ్రు కదా, ఇదైతే సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం మనం. ఒక 7 మినిట్స్లో మన ఆలు ఫ్రై, బంగాళాదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి, ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ అయితే నాకు కామెంట్